మీ విషయానికి వస్తే 60 మూవీస్లో ఆల్మోస్ట్ చాలామంది డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు, హీరోయిన్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, చాలా మంది కెమెరామెన్ ఉన్నారు. అంటే మనం మాట్లాడుకోరు, హీరోయిన్ అంటే కొంచెం గ్లామర్ ఉంటుంది కానీ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. చాలా మంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా చాలా మంది, ఫైట్ మాస్టర్స్ కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ చాలా మంది. ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్ని, ఎంతమంది హీరోయిన్స్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? నేను లెక్క పెట్టలేదు, నన్ను ఏదో విజయ్ చెప్తున్నాడు అండి 34 అని, అసలు ఇప్పటికీ లెక్క పెట్టలేదు. హీరోయిన్స్ అయితే వర్క్ విత్ నియర్లీ అబౌట్ 70 to 80 హీరోయిన్స్ అండి. అంటే కొత్త వాళ్ళు ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది దాంట్లో అంటే నాకు తెలుసు. ఒక ఎస్టాబ్లిష్ వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారండి, మిగతా వాళ్ళందరూ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు అలాగంటే చాలా మంది ఏమనుకునేవారంటే నరేష్కి కొత్త హీరోయిన్ సినిమా అది కాదండి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 8 సినిమాలు చేసేవాడిని, 6 సినిమాలు చేసేవాడిని 2006లో. అలా చేసినప్పుడు ఏమవుతుందంటేనంటే నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఉందనుకోండి, నాకు కావాల్సింది ఏంటంటే కామెడీ సినిమాల్లో ఎక్కువ మాకు లవ్ పోర్షన్ తక్కువే ఉంటుంది, బట్ ఎక్కువ కామెడీ తోటే ఉంటుంది.